నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. డేటా ఇంజనీరింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. డేటా లేని ప్రపంచాన్ని మనం ఇప్పుడు ఊహించుకోగలమా? ప్రతిరోజు మనం ఉపయోగించే యాప్స్, వెబ్సైట్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ కోట్లాది డేటాను సృష్టిస్తున్నాయి. ఈ డేటాను సేకరించి, శుద్ధి చేసి, విశ్లేషణకు సిద్ధం చేసేవారే డేటా ఇంజనీర్లు. ఈ రోజుల్లో డేటా ఇంజనీర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి, లేదా ఇప్పటికే ఉన్న తమ కెరీర్ను అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరు జీరో నుండి మొదలుపెట్టి డేటా ఇంజనీరింగ్ రంగంలో జాబ్ రెడీగా మారడానికి 2026 నాటికి ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలో, ఏ టెక్నాలజీలపై పట్టు సాధించాలో ఈ సమగ్రమైన రోడ్ మ్యాప్లో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ కెరీర్కు ఇది ఒక మైలురాయి కాబోతుంది. అసలు డేటా ఇంజనీరింగ్ అంటే ఏమిటి? డేటా ఇంజనీర్గా మీ పాత్ర ఏమిటి? దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. డేటా అనేది ముడి చమురు లాంటిది. ఇది వివిధ మూలాల నుండి వస్తుంది, శుద్ధి చేయబడదు మరియు నేరుగా ఉపయోగించబడదు. డేటా ఇంజనీర్లు ఈ ముడి చమురును శుద్ధి చేసి ఉపయోగపడే పెట్రోల్గా మార్చే ఇంజనీర్లు లాంటివారు. అంటే వివిధ మూలాల నుండి వచ్చే భారీ డేటాను సేకరించడం, వాటిని శుభ్రం చేయడం, అవసరమైన రూపంలోకి మార్చడం మరియు డేటా సైంటిస్టులు లేదా బిజినెస్ అనలిస్టులు విశ్లేషించడానికి వీలుగా సురక్షితమైన, నమ్మదగిన సిస్టంలలో నిల్వ చేయడం డేటా ఇంజనీర్ల ప్రధాన పని. డేటా పైప్లైన్లను, డేటా పైప్లైన్స్ నిర్మించడం, నిర్వహించడం, వాటి పనితీరును మెరుగుపరచడం వంటివి కూడా వారి బాధ్యతల్లో భాగం. సంక్షిప్తంగా, డేటా ఇంజనీరింగ్ అనేది డేటాను అందుబాటులోకి, ఉపయోగకరంగా మరియు విశ్లేషణకు సిద్ధంగా ఉంచే ప్రక్రియ. 2026 అనే పదం ఎందుకు? డేటా ఇంజనీరింగ్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈరోజు కొత్తగా వస్తున్న టెక్నాలజీ రేపు పాతది కావచ్చు. అందుకే మనం కేవలం ప్రస్తుత ట్రెండ్లను మాత్రమే కాకుండా, రాబోయే కొన్ని సంవత్సరాలలో డిమాండ్ ఉండే స్కిల్స్పై దృష్టి పెట్టాలి. 2026 నాటికి డేటా ఇంజనీర్ల అవసరం మరింత పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా క్లౌడ్ టెక్నాలజీలు మరియు రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తితో. ప్రపంచవ్యాప్తంగా డేటా ఇంజనీర్లకు సగటున 80,000 నుండి $150,000 వార్షిక వేతనం లభిస్తుంది. భారతదేశంలో కూడా ఎంట్రీ లెవెల్ డేటా ఇంజనీర్కు సగటున 5 నుంచి 8 లక్షల వరకు, అనుభవజ్ఞులకు 15 నుంచి 30 వరకు లక్షల పైగా వార్షిక వేతనం లభిస్తుంది. ఈ రోడ్ మ్యాప్ మిమ్మల్ని ఈ డిమాండ్కు అనుగుణంగా తయారుచేస్తుంది, తద్వారా మీరు మార్కెట్లో పోటీ పడటానికి సిద్ధంగా ఉంటారు. ఏ బలమైన భవనానికైనా బలమైన పునాది అవసరం. డేటా ఇంజనీరింగ్ కెరీర్కు కూడా అంతే. మీరు నేరుగా టెక్నికల్ టూల్స్ నేర్చుకోవడం కంటే ముందుగా కొన్ని ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. మొదటిది లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా లేదా ఏ టెక్నికల్ ప్రాబ్లంకైనా ప్రాణం. కోడింగ్ చేసేటప్పుడు, పైప్లైన్లను డిజైన్ చేసేటప్పుడు ఇది చాలా అవసరం. రెండవది బేసిక్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండాలి. మూడవది లినక్స్ కమాండ్ లైన్ బేసిక్స్. చాలా సర్వర్లు మరియు క్లౌడ్ వాతావరణాలు లినక్స్ ఆధారితమైనవి కాబట్టి లినక్స్ కమాండ్స్తో పనిచేయడం మీకు తప్పనిసరి. ఇవి మీరు నేర్చుకునే టెక్నాలజీలను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. డేటా ఇంజనీరింగ్ అంటే కోడింగ్ లేకుండా ఉండదు. కోడింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన లాంగ్వేజ్ని ఎంచుకుంటే చాలా సులభం అవుతుంది. డేటా ఇంజనీరింగ్కు ప్రస్తుతం పైథాన్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు?
దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది నేర్చుకోవడానికి సులభం, చదవడానికి సులువు, మరియు డేటా ప్రాసెసింగ్ కోసం భారీ లైబ్రరీస్ ఉన్నాయి. ఉదాహరణకు పాండాస్ డేటా మానిప్యులేషన్ కోసం, NumPy సంఖ్యాపరమైన లెక్కల కోసం చాలా ఉపయోగపడతాయి. పైథాన్తో పాటు కొన్ని కంపెనీలు జావా లేదా స్కాలాను కూడా ఉపయోగిస్తాయి, ముఖ్యంగా పెద్ద ఎత్తున బిగ్ డేటా సిస్టమ్స్లో. కానీ మీరు ప్రారంభించడానికి పైథాన్ ఉత్తమ ఎంపిక. పైథాన్లో స్క్రిప్టింగ్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. డేటా ఇంజనీర్ అంటే డేటాతోనే పని. డేటా ఎక్కడ నిల్వ చేయబడుతుంది? డేటాబేస్లలో. కాబట్టి డేటాబేస్లపై మీకు మంచి అవగాహన ఉండాలి. ముందుగా SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ డేటాబేస్ల గురించి తెలుసుకోవాలి. SQL డేటాబేస్లను రిలేషనల్ డేటాబేస్లు అని కూడా అంటారు, ఎందుకంటే అవి డేటాను పట్టికల, టేబుల్స్ రూపంలో నిల్వ చేస్తాయి. ఆ పట్టికలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. మీరు MySQL, PostgreSQL లేదా మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ వంటి ఏదైనా రిలేషనల్ డేటాబేస్తో ప్రాక్టీస్ చేయవచ్చు. ఇందులో డేటా నిల్వ చేయడం, పొందడం, మార్చడం మరియు తొలగించడం వంటివి ఎలా చేస్తారో నేర్చుకోవాలి. సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ వంటి బేసిక్ క్వెరీలతో పాటు జాయిన్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ టేబుల్స్ నుండి డేటాను కలపడానికి గ్రూప్ బై, ఆర్డర్ బై వంటి కమాండ్స్పై మంచి పట్టు సాధించాలి. డేటా ఇంజనీరింగ్లో SQL అనేది ఒక ప్రాథమిక మరియు తప్పనిసరి నైపుణ్యం. అన్ని డేటా ఒకేలా ఉండదు. రిలేషనల్ డేటాబేస్లు, SQL, నిర్మాణాత్మక డేటా, స్ట్రక్చర్డ్ డేటా కోసం అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ప్రస్తుతం మనం భారీ మొత్తంలో నిర్మాణాత్మకం కాని డేటాను, అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా ఉత్పత్తి చేస్తున్నాము. ఉదాహరణకు సోషల్ మీడియా పోస్టులు, సెన్సార్ డేటా, లాగ్ ఫైల్స్ వంటివి. అలాంటి వాటికి NoSQL, నాట్ ఓన్లీ SQL డేటాబేస్లు చాలా ఉపయోగపడతాయి. NoSQL డేటాబేస్లు స్కేలబిలిటీ మరియు ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. వీటిలో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. డాక్యుమెంట్ డేటాబేస్లు, డాక్యుమెంట్ డేటాబేసెస్, ఉదాహరణకు MongoDB. ఇవి జసో లాంటి డాక్యుమెంట్స్లో డేటాను నిల్వ చేస్తాయి. కీవాల్యూ స్టోర్స్, ఉదాహరణకు Redis. ఇవి వేగవంతమైన రీడ్లు, రైట్ల కోసం. వైడ్ కాలమ్ డేటాబేసెస్, ఉదాహరణకు Cassandra. ఇవి భారీ డిస్ట్రిబ్యూటెడ్ డేటా కోసం. NoSQL డేటాబేస్లు ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక సంస్థ తన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి చారిత్రక డేటా, హిస్టారికల్ డేటా అవసరం. ఈ డేటాను ఎక్కడ నిల్వ చేస్తారు? డేటా వేర్ హౌస్ లో. డేటా వేర్ హౌస్ అంటే వివిధ మూలాల నుండి సేకరించిన డేటాను కేంద్రీకరించి విశ్లేషణకు అనుకూలంగా ఉండేలా నిల్వ చేసే ఒక పెద్ద డేటాబేస్. ఇక్కడ ప్రధానంగా 2 కాన్సెప్ట్లు వస్తాయి: ETL ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, మరియు ELT ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫార్మ్. ETL అంటే 1. ఎక్స్ట్రాక్ట్, డేటాను వివిధ మూలాల నుండి సేకరించడం. 2. ట్రాన్స్ఫార్మ్, సేకరించిన డేటాను శుభ్రం చేయడం, అవసరమైన ఫార్మాట్లోకి మార్చడం మరియు అగ్రిగేట్ చేయడం. 3. లోడ్, మార్చిన డేటాను డేటా వేర్హౌస్లోకి లోడ్ చేయడం. ELT అనేది ఆధునిక విధానం. ఇక్కడ డేటాను ముందుగా క్లౌడ్ స్టోరేజ్లో లోడ్ చేసి, ఆపై అక్కడే ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. డేటా మోడలింగ్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా స్టార్ స్కీమా మరియు స్నోఫ్లేక్ స్కీమా వంటి డిజైన్లు నేర్చుకోవడం ముఖ్యం. ఈ రోజుల్లో క్లౌడ్ లేకుండా డేటా ఇంజనీరింగ్ లేదు. క్లౌడ్ ప్లాట్ఫారంలు డేటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, విశ్లేషించడానికి కావాల్సిన శక్తివంతమైన సేవలను అందిస్తాయి.
మీరు ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫాంపై మంచి పట్టు సాధించాలి. ప్రధానంగా 3 క్లౌడ్ ప్రొవైడర్లు ఉన్నాయి: అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మరియు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫార్మ్ GCP. వీటిలో ఏ ఒక్కటి నేర్చుకున్నా సరిపోతుంది, ఎందుకంటే వాటిలో కాన్సెప్ట్లు ఒకేలా ఉంటాయి. మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సేవలు: స్టోరేజ్ AWS S3, అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్, GCP క్లౌడ్ స్టోరేజ్. కంప్యూట్ AWS EC2, అజ్యూర్ VMs, GCP కంప్యూట్ ఇంజిన్. డేటాబేసెస్ AWS RDS, అజ్యూర్ SQL DB, GCP క్లౌడ్ SQL. డేటా వేర్హౌసింగ్ AWS Redshift, అజ్యూర్ Synapse Analytics, GCP BigQuery. డేటా లేక్ AWS Lake Formation, అజ్యూర్ డేటా లేక్ స్టోరేజ్, GCP Dataproc. క్లౌడ్ సేవలు స్కేలబుల్, ఖర్చుతో కూడుకున్నవి మరియు నిర్వహణను సులభతరం చేస్తాయి. మనం సాధారణ డేటాబేస్లలో నిర్వహించలేని భారీ మొత్తంలో డేటాను, అంటే బిగ్ డేటాను ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక టెక్నాలజీలు అవసరం. అపాచే హడూప్ ఇది బిగ్ డేటా ప్రాసెసింగ్కు పునాది. ఇందులో HDFS, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్, డేటాను డిస్ట్రిబ్యూటెడ్గా నిల్వ చేయడానికి మరియు MapReduce డేటా ప్రాసెసింగ్ కోసం ఉపయోగపడుతుంది. అయితే MapReduce ఇప్పుడు అంతగా ఉపయోగించడం లేదు, దాని స్థానంలో ఇతర ఫ్రేమ్వర్క్లు వచ్చాయి. అపాచే స్పార్క్ ఇది బిగ్ డేటాను ప్రాసెస్ చేయడానికి ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రేమ్వర్క్. స్పార్క్ మెమరీలో డేటాను ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఇది హడూప్ MapReduce కంటే చాలా వేగంగా ఉంటుంది. స్పార్క్ SQL, స్పార్క్ స్ట్రీమింగ్, mlib వంటి విభిన్న మాడ్యూళ్లను అందిస్తుంది. అపాచే కాఫ్కా ఇది రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ కోసం ఉపయోగపడుతుంది. అంటే డేటా ఎంటర్ అయిన వెంటనే ప్రాసెస్ చేయాలి అనుకున్నప్పుడు కాఫ్కాను ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ డేటా, IoT సెన్సార్ డేటా మొదలైనవి. ఈ టూల్స్ నేర్చుకోవడం ద్వారా మీరు బిగ్ డేటాతో సమర్థవంతంగా పని చేయగలరు. ఒక డేటా ఇంజనీర్ రోజువారీ పనిలో అనేక డేటా పైప్లైన్స్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ పైప్లైన్లు వివిధ దశలను కలిగి ఉంటాయి: డేటా సేకరించడం, శుభ్రం చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం, వేర్హౌస్లోకి లోడ్ చేయడం. ఈ దశలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి మరియు వాటిని ఒక నిర్దిష్ట క్రమంలో నడపాలి. ఇటువంటి సంక్లిష్టమైన పైప్లైన్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, షెడ్యూల్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అవసరం. అపాచే ఎయిర్ఫ్లో అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఎయిర్ఫ్లోలో మీరు మీ పైప్లైన్లను డైరెక్టెడ్ ఏసైక్లిక్ గ్రాఫ్లుగా నిర్వచిస్తారు. ఇది పైప్లైన్లలోని ప్రతి టాస్క్ను, వాటి డిపెండెన్సీలను మరియు షెడ్యూల్ను విజువల్గా చూపించడానికి సహాయపడుతుంది. ఎయిర్ఫ్లో నేర్చుకోవడం వలన మీ డేటా వర్క్ఫ్లోలను ఆటోమేట్ చేయడం, మానిటర్ చేయడం మరియు ట్రబుల్షూట్ చేయడం చాలా సులభం అవుతుంది. మనం డేటాబేస్లు, డేటా వేర్హౌస్ల గురించి మాట్లాడుకున్నప్పుడు డేటా మోడలింగ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. డేటా మోడలింగ్ అంటే డేటాను ఎలా నిర్మాణాత్మకంగా నిల్వ చేయాలి, తద్వారా అది సమర్థవంతంగా పొందబడుతుంది మరియు విశ్లేషించబడుతుంది అని డిజైన్ చేయడం. ఇది కేవలం టేబుల్స్ సృష్టించడం మాత్రమే కాదు, డేటా మధ్య సంబంధాలను నిర్వచించడం, డేటా యొక్క అఖండతను, ఇంటెగ్రిటీ నిర్ధారించడం వంటివి కూడా చేస్తుంది. మనం ఇంతకు ముందు ప్రస్తావించిన స్టార్ స్కీమా మరియు స్నోఫ్లేక్ స్కీమా అనేవి డేటా వేర్హౌస్లలో ఉపయోగించే ప్రముఖ మోడలింగ్ టెక్నిక్లు. స్టార్ స్కీమా సరళమైనది మరియు వేగవంతమైన క్వెరీలకు సహాయపడుతుంది, అయితే స్నోఫ్లేక్ స్కీమా ఎక్కువ నార్మలైజేషన్ను అందిస్తుంది. డేటా ఇంజనీర్గా మీరు ఈ మోడల్స్ను అర్థం చేసుకోవాలి మరియు మీ ప్రాజెక్ట్ అవసరాలకు ఏది ఉత్తమమో నిర్ణయించగలగాలి. ఇది డేటాబేస్ పనితీరును మరియు విశ్లేషణ సామర్థ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.
డేటా పైప్లైన్లను నిర్మించడం ఒక భాగమైతే, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం, పర్యవేక్షించడం మరియు వాటి నాణ్యతను నిర్ధారించడం మరో ముఖ్య భాగం. మానిటరింగ్ మీ డేటా పైప్లైన్లు సరిగ్గా నడుస్తున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించడం చాలా అవసరం. లాగింగ్, అలర్టింగ్, డాష్బోర్డ్స్ వంటివి ఉపయోగించి పైప్లైన్ పనితీరును ట్రాక్ చేయాలి. డేటా గవర్నెన్స్ డేటా నాణ్యత, డేటా క్వాలిటీ, డేటా భద్రత, డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ మరియు నియంత్రణలకు అనుగుణంగా డేటాను నిర్వహించడం డేటా గవర్నెన్స్ పరిధిలోకి వస్తుంది. ఇది డేటా ఇంజనీర్లకు చాలా కీలకమైన అంశం. డేటా కోసం DevOps ఫర్ డేటా ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు ఆపరేషన్స్ సూత్రాలను డేటా ఇంజనీరింగ్ పైప్లైన్లకు వర్తింపజేస్తుంది. వెర్షన్ కంట్రోల్ కోసం గెట్ ఉపయోగించడం, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ, CI/CD పైప్లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా మీరు డేటా సిస్టమ్ల డెవలప్మెంట్ మరియు డిప్లాయ్మెంట్ను వేగవంతం చేయవచ్చు మరియు మరింత నమ్మదగినవిగా చేయవచ్చు. ఈ నైపుణ్యాలు మిమ్మల్ని సమర్థవంతమైన డేటా ఇంజనీర్గా తీర్చిదిద్దుతాయి. ఈ అన్ని టెక్నాలజీలను నేర్చుకోవడం ఒకెత్తు, వాటిని ఆచరణలో పెట్టడం మరొకెత్తు. నిజమైన ప్రాజెక్టులు చేయకుండా మీరు ఈ రంగంలో రాణించలేరు. సిద్ధాంత జ్ఞానం ఎంత ఉన్నా చేతులతో పనిచేసి నేర్చుకోవడమే ఉత్తమ మార్గం. ప్రాజెక్ట్ ఐడియాలు. మీరు ఒక చిన్న డేటా పైప్లైన్ను నిర్మించవచ్చు. ఉదాహరణకు, ఏదైనా పబ్లిక్ API నుండి డేటాను సేకరించి, దానిని శుభ్రం చేసి, ఒక డేటాబేస్లో నిల్వ చేసి, ఆపై దానిపై చిన్న విశ్లేషణను చేయవచ్చు. లేదా ఒక స్ట్రీమింగ్ డేటా ప్రాజెక్ట్ కాఫ్కా ఉపయోగించి ప్రయత్నించవచ్చు. పోర్ట్ఫోలియో మీరు చేసిన ప్రాజెక్టులను గిట్హబ్లో పొందుపరచండి. మీ కోడ్ను చక్కగా డాక్యుమెంట్ చేయండి. ఇది మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి రిక్రూటర్లకు సహాయపడుతుంది. నెట్వర్కింగ్ డేటా కమ్యూనిటీలలో చేరండి, వెబినార్లకు హాజరుకాండి, తోటి డేటా ఇంజనీర్లతో కనెక్ట్ అవ్వండి. ఇది మీకు అవకాశాలను అందించడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ప్రాజెక్టులు చేయడం ద్వారా మీ ఆచరణాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. డేటా ఇంజనీరింగ్ రంగం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొత్త టెక్నాలజీలు, కొత్త సాధనాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. భవిష్యత్ ట్రెండ్లు: AI, ML, OPS, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ను డేటా పైప్లైన్లలో ఇంటిగ్రేట్ చేయడం, డేటా మెష్ ఆర్కిటెక్చర్, డేటా లేక్హౌసెస్ వంటి కాన్సెప్ట్లు భవిష్యత్తులో చాలా ముఖ్యమైనవి కానున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా చాలా అవసరం. ముగింపు: ఈ రోడ్ మ్యాప్ మీకు డేటా ఇంజనీరింగ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని అందించిందని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, విజయానికి షార్ట్ కట్లు లేవు. నిలకడగా నేర్చుకుంటూ, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోడ్ మ్యాప్లోని ప్రతి దశను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 2026 నాటికి మీరు ఒక సమర్థవంతమైన డేటా ఇంజనీర్గా మారగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.